మైక్ ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడుతున్నారంటూ మీడియా వాళ్ళపైన సిద్ధు జొన్నలగడ్డ గారు చాలా ఫైర్ అయ్యారు. సో మరి రీసెంట్గా తన మీద అంటే అడగరాని క్వశ్చన్ ఒకటి అడిగారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది. సో ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు అసలు? సో ఖచ్చితంగా అక్టోబర్ 17 తెలుసు కదా సినిమా అయితే రిలీజ్ అవుతుందన్నమాట. సిద్ధు జొన్నలగడ్డ గారు నటించారు. దాంట్లో శ్రీనిధి శెట్టి గారు అలాగే రాశి ఖన్నా గారు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సో మరి ఈ సినిమా కోసం అయితే చాలామంది అంటే లవ్ సినిమాలు ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం. ఈ సినిమా డైరెక్టర్గా నీరజా కోన గారు అయితే పరిచయం అవుతున్నారనమాట. ఆవిడ ఆల్రెడీ స్టైలిస్ట్గా కాస్ట్యూమ్ డిజైనర్గా అందరికీ తెలిసిన వ్యక్తే. బట్ డైరెక్టర్గా కొత్తగా రైటర్గా పరిచయం అవుతున్నారు ఈ సినిమాతో. సో మరి ఆవిడకి కూడా ఇది ఒక బిగ్ టెస్ట్ అని చెప్పొచ్చు. మరి ఈ సినిమాకి సంబంధించి మీడియాతో ముఖాముఖి జరిపారనమాట సిద్ధు జొన్నలగడ్డ గారు. సో దాంట్లో కొంత ఆయన హర్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన మొన్న ట్రైలర్ లాంచ్ అప్పుడు ఆయనకు ఒక క్వశ్చన్ ఎదురైంది, మీరు ఉమెనైజరా అని చెప్పి ఒక లేడీ జర్నలిస్ట్ అడిగారనమాట. సో ఆ క్వశ్చన్ నాకు వినిపించింది, కానీ నేను అక్కడ ఎందుకులే మాట్లాడతాను వదిలేసాను అని చెప్పి తర్వాత అయితే ఆయన దాని గురించి మాట్లాడడం జరిగింది. కొంచెం ఎథిక్స్ ఉండాలి మాట్లాడేటప్పుడు. ఏదైనా మైక్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా, సో ఏం పట్టించుకోవట్లేదు కదా అని చెప్పి. సో మీరంతా మీడియా మాకు ఫ్రంట్ లైన్లో ఉండి సపోర్ట్ చేయాలి. సో ఎంతగానో మీరెంత బాగా సపోర్ట్ చేయగలిగితే మేము అంత బాగా మీకు కోఆపరేట్ చేయగలుగుతాం, అందరం ఒక దాటి మీద వెళ్ళాలి అనే విధంగా ఆయన చెప్పడం జరిగింది. అట్లాగే ఇంకో ప్రముఖ జర్నలిస్టుల గురించి కూడా వీళ్ళు ఎప్పటి నుంచో ఎథిక్స్తో ఎట్లా నడుస్తున్నారో చూడొచ్చు కదా. సో ఒక రివ్యూ రాయాలన్నా ఆలోచించి, ఒక పదం రాయాలన్నా ఆలోచించి రాస్తారు. అలా మిగిలిన వాళ్ళు ఎందుకు ఉండలేకపోతున్నారని ఇంకొంతమందిని ఎగ్జాంపుల్గా చూపించి ఆయన మాట్లాడటం కూడా జరిగిందనమాట. సో ఏంటంటే కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు మీడియా జర్నలిస్టులో, కొంతమంది ఇట్లా నోరు ఊరికే టంగ్ స్లిప్ అయ్యే వాళ్ళు ఉన్నారనమాట. ఆల్రెడీ అలా టంగ్ స్లిప్ అయ్యి ఆ మీడియా వాటిలోంచి సస్పెండ్ అయ్యి మళ్ళీ కూడా అలాగే టంగ్ స్లిప్ అవుతూ చాలామంది మాట్లాడుతున్నారు అనమాట. సో అంతకుముందు సురేష్ కొండరెడ్డి గారు అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన కూడా అట్లా ఏదో ఎక్కువగా నోరు జారి మాట్లాడుతున్నారు, కొంచెం ఓవర్ ద బియాండ్ వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతున్నారని చెప్పి. సో సినిమాకి సంబంధించి క్వశ్చన్స్ అడిగితే దాంట్లో ఎంత టఫ్గా అడిగినా వాళ్ళు చెప్తారు, వాళ్ళు సమాధానం ఇస్తారు, సినిమాని ప్రమోట్ చేసుకుంటారు. అట్లా కాకుండా వేరేగా అడిగి ఇబ్బంది పెట్టి ఆయన కూడా అక్కడ స్పాట్లో అడిగారు అనమాట. ఇది పర్సనల్ ఇంటర్వ్యూ అనుకుంటున్నారా అని ఆ లేడీ జర్నలిస్ట్ ఆయన అనటం జరిగింది. సో దానికి ముందు కూడా ఆవిడ ఇంటర్వ్యూ పర్సనల్గా కావాలని అడిగారంట. మరి ఆయన ఒకవేళ ఇచ్చేవాడేమో ఇలాంటి క్వశ్చన్ అడగపోయి ఉంటే మరి తర్వాత ఇంకా ఆయనకి కూడా ఇవ్వాలనే ఇంట్రెస్ట్ కూడా పోయి ఉంటుంది మరి. సో ఏంటంటే వాళ్ళే గొయ్యి తవ్వుకున్నట్టు అనమాట ఇది. సో మంచిగా మాట్లాడుతూ ఉంటే, మంచిగా ఎంకరేజ్ చేస్తూ, మంచిగా ప్రమోట్ చేస్తే ప్రతి హీరో, ప్రతి సెలబ్రిటీ ఎవరైనా సరే ఇంటర్వ్యూలు ఇస్తారు, వాళ్ళ గ్రోత్ కూడా ఉంటుందన్నమాట. సో ఇట్లా టంగ్ స్లిప్ అయ్యి చేస్తే ఎక్కువ కాలం అనేది లైఫ్ ఎవరికి ఉండదు, అది మేల్ జర్నలిస్ట్ అయినా ఫిమేల్ జర్నలిస్ట్ అయినా కూడా. సో మరి ఈ సిద్ధు జొన్నలగడ్డ గారు అయితే ఈ విషయంతో హర్ట్ అయినట్టు, మరి అంత పెద్ద మాట అనటానికి అసలు ఆమెకి ఎట్లా అనిపించిందో కానీ ఉమెనైజరా అని చెప్పి. సో ఆయన ఇంకా చాలా మంచి వ్యక్తి కాబట్టి చాలా సాఫ్ట్గా ఏమి రియాక్ట్ అవ్వకుండా వదిలేశాడు. సో వేరే హీరోలు అయితే ఇంకొంచెం కోపపడి అక్కడే ఉన్న మందలించే వాళ్ళేమో ఆ క్వశ్చన్ అడిగినందుకు. సో ఏమైనా కానీ తెలుసు కదా సినిమా ప్రమోషన్స్లో అయితే సిద్ధు గారు బిజీగా ఉన్నారు. అక్టోబర్ 17 రిలీజ్కి అయితే ఆయన రెడీగా ఉన్నారనమాట.